రంగారెడ్డి జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న చేవెళ్ల శాసనసభ్యులు యాదయ్య గారికి, షేర్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ గారికి, ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశం గారికి, గౌరవ సోదరులందరూ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు సోదరులు అంజయ్య గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి చేసిన ఇబ్రాహీంపట్నం సంబంధించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ, సోదరులకి సోదరిమణులకి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు ఇబ్రాహీంపట్నం ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుండేది. ఒక చెరువు చాలు మనకు సాక్ష్యం, వేరే ఏది అక్కర్లేదు. ఢిల్లీకి వెళ్ళి ఎవరన్నా వస్తే 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను చూశాను, ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా వచ్చి కరువు ఎక్కడుందని చూడడానికి పోతామంటే ఎక్కడ పంపించేవాళ్ళం అంటే ఇబ్రాహీంపట్నం చెరువు దగ్గరకు పంపించేవాళ్ళం. ఎందుకంటే మంచిగా ఎండిపోయి క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు, చెరువు దగ్గర పంపించేవాళ్ళం. కరువు బృందం ఎప్పుడన్నా వచ్చింది సెంటర్కి వెళ్ళి అంటే ఫస్ట్ ఇబ్రాహీంపట్నం పోండి అని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, మీ శాసనసభ్యులు గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కృషితోని ఈరోజు చెరువు ఎట్లుందనేది ఒకసారి చూద్దాం. ఒక ఇబ్రాహీంపట్నం మాత్రమే సాక్ష్యం మనకు, చెరువు నిండుగా కుండలాగా ఏ విధంగా ఉందనేది చూస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ చెరువు కుంట చూసినా కూడా నిండు కుండలాగా ఉన్న వాస్తవాన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దామని కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి. మొన్న ఈ మధ్య గౌరవ కేసీఆర్ గారిని కలిసినప్పుడు ఒక 2 విషయాలలో బాధపడుతున్నారు. ఒకటేంటంటే కరెంటు లేకుండా రైతులకు ఇబ్బంది అవుతుంది, మంచి సిస్టమ్ సెట్ చేసిన నేను, మరి కరెంట్ ఎందుకు కట్ అవుతుంది, రైతులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. రెండవది ఏమడిగారంటే, మిషన్ భగీరథ నీళ్లు మంచిగా చేసుకొచ్చినాం కదా, అక్కడక్కడ నీళ్ళు వస్తలేవని బిందెలు తీసుకుంటున్నారు, మళ్ళీ ఇదేందమ్మా అని అడుగున్నారు. నేను అన్నాను, ఒక పొలిటికల్గా ఆలోచిస్తూ, వదిలేయండి అన్న, బదలామవుతారు కదా గవర్నమెంట్, మరి జనాలకు అర్థమవుతుంది అంటే ఒక మాట అన్నారు, రాజకీయాల కోసం జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా, మంచి సిస్టాన్ని వీళ్ళంతా చెడిపేస్తున్నారు, అదే బాధ అనిపిస్తుంది అన్నారు. నిజంగా ఆ స్థానంలో ఎవరైనా కూర్చుంటే నన్ను కాదని ఇంకో నేస్తున్నారు కాబట్టి ఏమన్నా కానీ అనుకుంటారు, కానీ కూర్చున్న అరగంట అదే మాట్లాడున్నారు. టైంకి రైతు బంధు వేస్తలేరు, ఏమైంది, రైతులు ఎట్లా పెట్టుబడి పెట్టుకుంటారు, ఒక్కసారి అకౌంట్లు వేస్తే పడిపోతుంటాయి కదా, మరి వీళ్ళు ఎందుకు వేస్తలేరు, కరెంట్ ఎందుకు కట్ అవుతుంది, ఇదే మాట్లాడుతున్నారు. నిజంగానే కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక ఆరాటం చూసాం ఆయనలో. ఏ పని చేసినా శాశ్వతంగా ఉండాలనే పని చేశారు తప్పిస్తే స్వార్థం కోసమో వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఎక్కడ పనిచేసినట్టు కనిపించలేదు. నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కనిపించినా కూడా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నీళ్లు తీసుకొస్తే నేను అనుకున్న కోరిక నెరవేరుతుందమ్మా అని చెప్పేవాడు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా కూడా మీది బాగా ఎత్తు మీద ఉంటుంది మహేశ్వరం ఇబ్రాహీంపట్నం, మీ 2 నియోజకవర్గాలకు నీళ్ళు వస్తే రాష్ట్రం అంతా వచ్చినట్టే, తప్పకుండా నేను తీసుకొచ్చి ఇస్తానే మాట పదే 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 మాకు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు గుర్తు చేస్తారో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పైన కూర్చున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 2 నెలల్లో చూస్తే ఎంత అహంకారంగా మాటలు మాట్లాడుతుండ అనేది మనం చూస్తూ ఉన్నాం. కన్ను మిన్ను కానకుండా కోడిగుడ్డి మీద ఈకెలు వీకెలు అన్నట్టు దేంట్లైన అవినీతిని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, కిషన్ రెడ్డి గారితో ఎప్పుడు నేను పోటీ పడేదాన్ని, ఎప్పుడు చూసినా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి అని 24 గంటలు ఇక్కడే ఉంటూ ఉండేవాడు. కానీ నేను 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు పత్తాలేని వ్యక్తికి ఓట్లేసి ఏదైతే గెలిపించున్నారో నిజంగా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రు అంటే, వాళ్ళు చెప్పిన మాటలు కల్లబొల్లి మాటలు బాగా నమ్మినట్టున్నారు, కొన్ని నమ్మిన్నారు. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి లాంటి వ్యక్తిని పోడగొట్టుకున్నా, మీరందరూ కూడా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుందాం. పోరాట పట్టం ఎట్లుండాలో 14 సంవత్సరాల పోరాటం చేసిన కేసీఆర్ గారిని చూసుకుందాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఇది కాకుండా మళ్ళీ తెలంగాణ సాధించడానికి ఏ విధంగా కష్టపడ్డాడో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మీరందరూ కూడా కిషన్ రెడ్డి గారే క్యాండిడేట్ అన్నట్టు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటామనే పోరాట పట్టుమతోని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే విధంగా మనం అందరం పార్టీ కోసం పనిచేద్దామని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఎక్కువ టైం తీసుకోను. కేటీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి ఎంత చెప్తామో
ఖచ్చితంగా కేటీఆర్ గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన హైదరాబాద్లో ఏ మూల ఏం కావాలి, ఏ మూల ఏ రోడ్ ఉంది, ఎక్కడ ఫ్లైఓవర్ వేయాలి, ఎక్కడ అండర్ పాస్ వేయాలని అడగాలంటే ఫస్ట్ కేటీఆర్ గారిని అడగాలి. ఖచ్చితంగా ఆయనకు మాత్రమే సంపూర్ణ అవగాహన ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ లోపల ఎక్కడ రోడ్ వేసుకొస్తే ఎక్కడ బెనిఫిట్ అవుతారు, ఏ విధంగా తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అనే అవగాహనతోని నిజంగానే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మీద ఇంత అవగాహన ఉన్న నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు. ఖచ్చితంగా కేటీఆర్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. షేర్లింగంపల్లి పోతున్నప్పుడు చూసేదాన్ని, గాంధీ గారితో ఎప్పుడు అంటూ ఉండేదాన్ని, ఎక్కడ చూసినా రోడ్లు అట్లా పుట్టుకొచ్చేవి, 2 నెలలకు 3 నెలలకు తిరిగి చూసేసరికి రోడ్ వచ్చేది, కనెక్టివిటీ. ఈరోజు నిజంగానే హైదరాబాద్లో ఉన్న జనాలందరూ అదే గమనించున్నారు. ఇప్పటికి కూడా అంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం సాధించినాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి కృషి ఉందనేది మనం అందరం గమనించాల్సిన విషయం, ఆమోదించాల్సిన విషయం. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఒకరోజు షాద్ నగర్ వెళ్ళాను నేను కేటీఆర్ గారితో, ఒక కంపెనీ ఇనాగ్రేషన్కి వెళ్ళాం. షాద్ నగర్ నుండి తుక్కుగూడ వరకు ఒక కంపెనీ, మళ్ళీ ఇంకో కంపెనీ ఇనాగ్రేషన్ గురించి వస్తూ ఉన్నాం. అక్కడి నుండి ఇక్కడి వరకు ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ ఆఫీసర్లతో చెప్తా ఉన్నారు, పలానా కంపెనీ ఇక్కడికి రావట్లేదు మన తెలంగాణకి, ఇంకెక్కడికో పోవాలని చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో కంపెనీ మన దగ్గరికే రావాలంటే మీరు ఏం చేయాలో చూడండి అని అక్కడి నుండి ఇక్కడి వరకు మాట్లాడిన ఆయన ఆరాటం, తపన ఆ రోజు చూసి ఖచ్చితంగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇలాంటి లీడర్ ఉండాల్సిందే రాష్ట్రానికి అనుకున్న సందర్భంలో నిజంగానే ఈరోజు మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో కంపెనీలు వచ్చినా, మహేశ్వరంలో కంపెనీలు వచ్చినా, చేవెళ్లలో కంపెనీలు తీసుకొచ్చినా దాని వెనకాల వారి కృషి, ఆలోచన, కేసీఆర్ గారి ఆలోచన ఆ విధంగా ఉంది. కాబట్టి పట్టణాలు పల్లెలు సమకాలికంగా సమానంగా తీసుకెళ్తూ అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఏదో అయిపోయిందని ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు స్థానిక నాయకత్వం మీద కోపంతో ఓటు వేయకపోవచ్చు కొంతమంది అక్కడక్కడ, కానీ నిజానికైతే కేసీఆర్ గారు లేరు అన్నప్పుడు చాలామంది మనం టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొన్న ఒక రావిరాల దగ్గర గుడి దగ్గర ఒక పెద్ద ఆవిడ పట్టుకొని ఏడుస్తుంది. నన్ను ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, అయ్యో పోతిం కదమ్మా అని ఏడుస్తుంది. అయ్యో నేను గెలిచినా కదా అన్న, నువ్వు గెలిచినావు కానీ కేసీఆర్ సార్ వాయ కదమ్మా అని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. అంటే నిజంగా ఎంత వాళ్ళ బాధ ఉందంటే ఇప్పటికీ చాలామంది కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కానీ ఈరోజు 2 నెలల నుండి మనం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూస్తున్నాం, ముఖ్యమంత్రిని చూస్తున్నాం, మంత్రులను చూస్తున్నాం. ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు తిట్టడం ఒకటే ఏజెండా పెట్టుకున్నారు తప్పిస్తే వాళ్ళ ప్రజలకు ఏం చేయాలనే క్లారిటీ వాళ్ళకి లేకుండా పోతుంది. ఎంత ఎక్కువ తిడితే కేసీఆర్ గారిని అంత బాగా టీవీలో చూపిస్తారనే ధ్యాసలో మాట్లాడుతున్నారు. కానీ నిజంగా కేసీఆర్ గారు తీసుకున్న ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆలోచిస్తే ఈరోజు రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే నిజంగా దాని వెనకాల బ్రాడ్ థింకింగ్, ఎంత బ్రాడ్గా ఆలోచించున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా అర్హత ఏజెండాగా పెట్టుకుని ఏ విధంగా ఇచ్చినారు పథకాలు ఈరోజు 2 నెలల్లో చూస్తున్నాం. మనం అంత మాదే, మేమే రాస్తాం, కింది స్థాయి కార్యకర్త కూడా మేము రాస్తేనే పథకాలు వస్తాయనే లెవెల్లో ఈరోజు కింద కాంగ్రెస్ పార్టీలు ఎట్లా దుంకుతున్నారు అనేది మనం చూస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతూ, ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మనమందరం కూడా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించడానికి పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ పేరున మా సోదరులకి అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.